టీవీకే అధినేత విజయ్పై మద్రాస్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే నేతల ముందస్తు బెయిల్పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఘటన జరిగిన సమయంలో విజయ్ వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. తొక్కిసలాట జరిగాక పార్టీ అధినేత విజయ్ నేతలు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించింది. టీవీకే నేతలు బాధితులను ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించింది. పోలీసులు ఎందుకు విజయ్ వాహనాన్ని సీజ్ చేయలేదని మండిపడింది. కోర్టు కళ్ళుగప్పి బాధ్యతల నుంచి తప్పించుకోలేరన్న న్యాయమూర్తి తొక్కిసలాట ఘటన జరిగిన తీరు ప్రపంచమంతా చూసిందని తెలిపారు. ప్రజల ప్రాణాలు పోతే పార్టీ కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది కోర్టు. ఈ ఘటనతో విజయ్ మానసిక స్థితి ఏంటో తెలుస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఘటనపై ఐజీ అస్రా గర్గు నేతృత్వంలో సిట్ను నియమిస్తూ ఆదేశాలిచ్చింది. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ దాఖలైన బీజేపీ పిటిషన్ను కొట్టివేసింది. టీవీకే అధినేత విజయ్పై మద్రాస్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే నేతల ముందస్తు బెయిల్పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఘటన జరిగిన సమయంలో విజయ్ వ్యవహరించిన తీరును కోర్టు తప్పుపట్టింది. తొక్కిసలాట జరిగాక పార్టీ అధినేత విజయ్ నేతలు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించింది. టీవీకే నేతలు బాధితులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. పోలీసులు ఎందుకు విజయ్ వాహనాన్ని సీజ్ చేయలేదని మండిపడింది. కోర్టు కళ్ళుగప్పి బాధ్యతల నుంచి తప్పించుకోలేరన్న న్యాయమూర్తి తొక్కిసలాట ఘటన జరిగిన తీరును ప్రపంచమంతా చూసిందని తెలిపారు. ప్రజల ప్రాణాలు పోతే పార్టీ కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది కోర్టు. ఇక ఈ ఘటనతో విజయ్ మానసిక స్థితి ఏంటో తెలుస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఘటనపై ఐజీ అస్రా గర్గు నేతృత్వంలో సిట్ను నియమిస్తూ ఆదేశాలిచ్చింది. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ దాఖలైన బీజేపీ పిటిషన్ను కొట్టివేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. చరణ్, అయితే తమిళనాడు వ్యాప్తంగా అయితే సంచలనంగా మారిన కరూర్ తొక్కిసలాట ఘటన పైన హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఇవాళ తీర్పునైతే విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. అయితే టీవీకే అధినేత విజయ్ వ్యవహరించిన తీరు, అలాగే అక్కడ తొక్కిసలాట ఘటన గల కారణాలపైన తీవ్రస్థాయిలో మండిపడింది మద్రాస్ హైకోర్టు. అయితే టీవీకే అధినేత పోలీసులు ఇచ్చిన సమయానికి అక్కడ చేరుకోకపోవడం, అయితే మీటింగ్కు వస్తున్నటువంటి సమాచారాన్ని సరిగ్గా తెలుసుకోకపోవడం, అక్కడ వచ్చినటువంటి భారీగా వచ్చినటువంటి అభిమానులను కార్యకర్తలను ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోకుండా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా పట్టించుకోకపోవడం పైన మద్రాస్ హైకోర్టు అయితే తీవ్రస్థాయిలో విచారణ వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అక్కడ జరిగిన తొక్కిసలాట గల కారణాలను ఎప్పటికప్పుడు తెలుసుకోకపోవడంతోనే పోలీసుల పైన తీవ్రస్థాయిలో మండిపడింది. ఎందుకంటే విజయ్ అక్కడ చేరుకున్న వెంటనే ఒక్కసారిగా విజయ్ ఆలస్యంగా 7 గంటల ఆలస్యంగా అక్కడ సభా కార్యక్రమానికి చేరుకోవడం, అక్కడ చేరుకున్న వెంటనే వాళ్ళకు అక్కడికే ఉదయం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కార్యకర్తలకు సరైన సదుపాయాలు కల్పించలేకపోవడం, అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా మెయింటైన్ చేయలేకపోవడంతోనే ఈ తొక్కిసలాట ఘటన జరిగిందని చెప్పి పోలీసులు ఇచ్చిన విచారణతోనే, పోలీసులు ఇచ్చిన రిపోర్ట్తోనే అయితే తమిళనాడు హైకోర్టు అయితే కన్నా తీవ్రస్థాయిలో మండిపడింది. అయితే విజయ్ పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ప్రధానంగా అక్కడ జరిగిన సంఘటన పైన పార్టీ ఎందుకని పశ్చాత్తాప పడకుండా వ్యవహరించిందని చెప్పి తీవ్రస్థాయిలో మండిపడింది. అయితే విజయ్ వ్యవహరించిన తీరు, అయితే తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే అక్కడ నుంచి ఎందుకని వెళ్ళిపోవాల్సి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎందుకు పట్టించుకోలేదని చెప్పి మండిపడింది. అదేవిధంగా పోలీసుల పైన కూడా అక్కడ తొక్కిసలాట జరిగిన వెంటనే పోలీసులు ఎందుకని విజయ్ వాహనాన్ని సీజ్ చేయలేదని చెప్పి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన తొక్కిసలాట ఘటనలో సుమారు 43 మంది మృతి చెందారు. అయితే 70 మందికి పైగా తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తమిళనాడు గవర్నమెంట్ కూడా మృతి చెందిన వారికి
10 లక్షల రూపాయలు అయితే గాయపడిన వారికి 2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. అదేవిధంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా అయితే మృతి చెందిన వారికి 20 లక్షల రూపాయలు ఇస్తూ, అదేవిధంగా గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు ఇస్తూ అయితే వైద్య సదుపాయాలకు అన్నిటికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి విజయ్ ప్రకటించినప్పటికీ కూడా అయితే ఆలస్యంగా ఎందుకని వ్యవహరించాల్సి వచ్చింది, తొక్కిసలాట ఘటనలో తొక్కిసలాట జరిగే అంత అవకాశం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అక్కడ అని చెప్పి తీవ్రస్థాయిలో మద్రాసు హైకోర్టు అయితే కన్నా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మద్రాసు హైకోర్టు విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు అయితే తొక్కిసలాట ఘటన పైన సిట్ అధికారులను ఏర్పాటు చేసి ఐజీ స్థాయి అధికారిని ఏర్పాటు చేసి అయితే విచారణ చేపట్టాలి అని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అధికారులు కూడా అయితే బీజేపీ నాయకులు కూడా సిబిఐ ద్వారా విచారణ చేపట్టాలి అని చెప్పి బీజేపీ పిటిషన్ కొట్టివేస్తూ అయితే సిట్ అధికారులను విచారణను సంతృప్తిగా తీసుకోవచ్చు అని చెప్పి మద్రాసు హైకోర్టు కూడా విచారణ చేపట్టాలని చెప్పి సిట్ అధికారులను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. సంపత్, అదేవిధంగా ఈ ఘటన పైన ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే కేంద్ర హోంశాఖ కూడా విచారణ ఆదేశించింది. అదేవిధంగా ఘటనకు గల కారణాలను తెలుసుకొని దీనిపైన విచారణ చేపట్టాలని చెప్పి వెంటనే హైకోర్టుకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇవాళ జరిగిన కేసు విచారణలో కూడా హైకోర్టు తీవ్రస్థాయిలో విజయ్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అక్కడ తొక్కిసలాట ఘటనలో సుమారు 43 మంది చనిపోవడం పైన అసహనం వ్యక్తం చేస్తూ ఏదైతే విజయ్ మానసిక పరిస్థితి కూడా బాగాలేదు, ఈ ఘటన పైన ఆయన వివరించిన తీరు పైన అంటూ హైకోర్టు అయితే కన్నా తీవ్రస్థాయిలో మండిపడిన పరిస్థితి నెలకొంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ చరణ్.